నాతో ఉంటూ నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లవర్ని మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం ఒక్కతంటే ఒక్కత లేదు. ఎందుకంటే మెయిన్ థింగ్ ముందు నాకు ఆ సోక్ అనేదే లేదు. మన కాలానికి అనుకూలంగా చేంజ్ అవుతూ వస్తూ ఉండాలి. నా స్కూల్ డేస్, ఇంటర్, డిగ్రీ, పీజీ అనుకుంటా చూసుకుంటే నేను గనక ట్రై చేస్తే పడలేదు అని అమ్మాయి అంటూ లేదు. అంతటి ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నా. కానీ ఇప్పుడు మాత్రం అసలు మైండ్ అనేది లవ్ కాదు కదా, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఉన్నదంతా ఆలోచన అంతా లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, నా ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది వాటి మీదనే ఉంది. అరే ఇది అంతా ఎందుకురా, ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసినాం అనుకో, ఎవరితో ఉంటుంది, ఎవరితో చాట్ చేసింది, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ ఆమె చెయ్యదు. అయినా కూడా మనకు అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి థాట్స్ ఉంచుకొని మైండ్లో ఉంచుకొని మన లైఫ్లో ఏదో సాధించాలంటే అది కష్టమైన పని. ఇప్పుడు మనకు వచ్చేది ఏమన్నా పద్ధతిగా, మనం ఎందుకు దానికి మంచిగా ఉండాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ అందరూ అంతే థింక్ చేసి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు పోరులతో. కానీ ఒకటి నాకైతే అలాంటి సిచ్యువేషన్ రాదు కూడా. అసలు ఆ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. కానీ ఒకటి చెప్తా, లైఫ్లో ముందు సక్సెస్ కాలేదనుకో, నీ ఫ్యూచర్ అనేది వెల్ ప్రిపేర్డ్గా, వెల్ సెటిల్ కాకుండా ఉన్నదనుకో, ఇప్పుడు నీ పక్కన ఉన్నదాన్ని పక్కన పెట్టు, అది ఎట్లాగో వెళ్ళిపోతుంది, ఉండదు కూడా. రేపటి రోజున నీ ఫ్యూచర్కు నీకు వచ్చేది కూడా ఉండదు, వెళ్ళిపోతుంది, నువ్వు కనుక వెల్ సెటిల్గా లేకపోతే. ఒకవేళ నీ ఫ్యూచర్లో నీకు వచ్చేది మంచిది అయి ఉన్నా కూడా, నాలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు రా, బాగా వెల్ సెటిల్ అయినోడో, లేకపోతే ఎవడో ఒకడు తనకి ఏదో ఒక ఆశ చూపించి నువ్వు ఇవ్వలేంది తనకి కావాల్సింది, వాడు నాలాంటి వాడు ఎవడో కూడా ఆశ చూపి తనని గ్రాప్ చేసుకోవచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంది? సో లైఫ్లో పోలిల్స్ ఒక పక్కన పెట్టి లైఫ్లో ఏం చేయాలనే దాని మీద పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ ఉంటే కష్టం. ఇవన్నీ ఎందుకన్నా, నేనైతే పోరులతో ఎంజాయ్ చేస్తా, లవ్ అవ్వడానుకుంటా తిరుగుతా. అంటే తమ్ముడు, ఆల్ ది బెస్ట్.